సంతోషము ఆనందము కలుగుద్ది. ఆయన కృపే మనల్ని వెంటాడుతూ సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు యొక్క అంశాన్ని మనం కొంచెం తేటగా నేర్చుకుందాం. మీరందరూ ప్రార్థన చేయండి. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను బట్టి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రాముఖ్యమైన వారిని తీసేస్తే చిన్న వాళ్ళ తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే లొంగుతారు కదా అన్న ఉద్దేశంతో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఆల్రెడీ ప్రారంభం నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది ఏం కాదు. యేసుప్రభు వారు ఉన్న కాడి నుంచి కూడా అవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు ఏమీ కాదు. ప్రవీణ్ గారు ఎప్పుడో చెప్పాడు, నా మీద నా అటాక్ జరగబోతుంది, నన్ను చంపుతారని. అలాగే చంపారు. మమ్మల్ని కూడా మొన్న ఒకసారి వెంటాడు కుర్రాడు. ఎందుకంటే మేము ఇదే 40 రోజుల ప్రార్థనలో మన్యవారిపాలెం వెళ్ళి వస్తున్నప్పుడు వాడు ఆ చెరువు దగ్గర ఆగి, మరలా మేము వస్తున్నప్పుడు కొండ దగ్గర ఆగి, మరలా మాకన్నా ముందెళ్ళి అడ్రూట్లో వెళ్ళి పెద్ద కాలువ కూడా ఆగాడు. ఆ తర్వాత మరలా మేము వెళ్తున్నప్పుడు ఎక్కడ కార్లు స్టాండ్ కూడా ఆగాడు. ఏంటి వీడు ఇలా వెంటాడుతున్నాడు అని చెప్పి నేను వెనకాల ఫాలో అయ్యాను. కానీ వాడు మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు. కానీ జరుగుతున్నాయి, మనకు తెలియకుండా కానీ అన్నీ జరుగుతున్నాయి. అంటే ఇందాక మహేష్ చేసిన ప్రార్థన పెట్టి నాకు ఆ దృశ్యం జ్ఞాపకానికి వచ్చింది. కాబట్టి ప్రార్థన చేయండి. ఎన్ని చేసినా కానీ మనం ప్రభు పెట్టలేం. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం కంటే మన ప్రాణం గొప్పదేమీ విలువైందేమీ కాదండి. అందుకని ప్రార్థన చేయండి. ఒక సేవకుడు చంపబడితే, లేకపోతే ఒక విశ్వాసం చంపబడితే వేల కొలది విశ్వాసులు తయారవుతారు తప్ప దేవుని పిల్లల్ని ఆఫ్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరని అనుకుంటారు. అంతే. రోమన్ గవర్నమెంట్ కంటే గొప్ప గవర్నమెంట్ ఈ భూమి మీద ఏది కూడా లేదు. వాళ్ళే ఏం చేయలేకపోయారు కదా ప్రియులరా. ఇవన్నీ కూడా మామూలుగా జరిగేటువంటివే. ఏది ఏమైనా మనం ప్రార్థన పూర్వకంగా ఉందాము. దేవుని పరిచయాన్ని ముందుకు కొనసాగింప చేద్దాం. మనం ఎవరికి హాని చేసేవాళ్ళం ఏం కాదు, ఎవరిని కొట్టేవాళ్ళం కాదు, తిట్టేవాళ్ళం కాదు, ఎవరు కొంప ముంచేసేవాళ్ళం అంతకన్నా కాదు. అందరూ బాగుండాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం కాదేమో. మరి మనం ఏం చేయలేం. ఏదేమైనా అందరూ బాగుండాలి, అంతే కదండి. వాళ్ళు ఎన్ని అనుకున్నా అందరూ బాగుండాలి. అది మన యొక్క ఉద్దేశం. వాళ్ళు చేసుకుంటారు, చేసుకోరు మనకు తెలియదు. కానీ మనం మాత్రం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఎందుకు చేయాలి అంటే దేవుడు చెప్పాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. కాబట్టి అలా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి చేద్దాం. ఓకేనండి. ఈరోజు ఈ అంశాన్ని చదువుకుని ముందుకు వెళదాం. చదవండి. విని వాళ్ళకి పెట్టి బండ మీద వేయబడను కనుక అది అడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయమని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోయిండు. వాన కురిసెను, వరదలు వచ్చింది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. అప్పుడది కూలిపడింది, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు 27 వరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మనకు బాగా తెలిసిన మాటలే. ఎన్నో సందర్భాల్లో మనం ఈ మాటలు ధ్యానించుకుంటూ వచ్చాం. హౌస్ ఓపెనింగ్లో, తర్వాత పునాది రాయి వేసేటప్పుడు ఈ మాటలు చదవకుండా మనం పునాది రాయి వేయం, ఇల్లును ప్రారంభించాం. ఇది అద్భుతమైన మాట. మనం చదివిన కీర్తన భాగంలో కూడా 127 కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాసం కూడా వ్యర్థమే అని మనం చదువుతాం. ఈరోజు ఈ మాటలో ఎందుకు యేసు ప్రభు చెప్పారు? యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో ఈ మాటను తెలియపరిచారు. ఈ పారాగ్రాఫ్ను అసలు మనుషులందరూ కూడా యేసు ప్రభు ఎదురుగా కూర్చున్నారు. 5,000 మంది కంటే ఎక్కువ ఉన్నారంటే పురుషులే 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాక వాళ్ళందరికీ కూడా ఈ ఉపమాన భావాన్ని చెప్తున్నారు. ఆయన ఏమని చెప్తున్నారు అని అంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పునిచ్చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును అని చెప్పారు. ఏ మాటలు వినాలా? ఈ నా మాటలు విని. అంతకుముందు చాలా ప్రసంగాలు చేశాడు ఆయన.
ఐదో అధ్యాయం దగ్గర నుంచి 8వ అధ్యాయం అంతా కూడా, అంటే 5, 6, 7, 8, 4 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు చేసినటువంటి బోధలు ఉంటాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఆత్మ విషయమే దీనిలో వారని ఆత్మను గురించి చెప్పుకుంటూ వచ్చారు. అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పుకుంటూ వచ్చారు అండి. ఇగో ఇల్లు కట్టబడటను గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఎలా అడగాలో చెప్పుకుంటూ వచ్చారు. ద్వారం ఎవరో చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మనం ఇలా చూసుకుంటే నరహత్య చేయొద్దని చెప్పుకుంటూ వచ్చారు. వ్యభిచరించకూడదని చెప్పారు. ధర్మశాస్త్రం ఎలా పాటించాలో చెప్పారు. ఉపవాసం ఎలా చేయాలో చెప్పారు. తీర్పు ఎలా చెప్పాలో చెప్పారు. ఇవన్నీ ఆయన ప్రసంగంలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇంటి గురించి చెప్తున్నారు. ఏ ఇంటి గురించి చెప్తున్నారంటే ఆయన మనము చేతులతో కట్టుకున్న ఈ ఇంటి గురించి చెప్పడం లేదు. ఆయన ఆత్మ సంబంధమైన ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఆయన అంటే ఈ ఇంటి గురించి చెప్తే ఆత్మ సంబంధమైన ఇల్లు గురించి మనకు అర్థమవుతుందని చెప్పి ఈ ఇంటి గురించి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారండి. ఆయన ఏం చెప్పారంటే, కాబట్టి ఈయన మాటలు వినివాడు చెప్పునిచ్చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. 2 మాటలు ఉంటాయి ఇక్కడ. ఒకటి వినడం, రెండవది వాటి చొప్పున చేయడం. వినడం, వాటి చొప్పున చేయడం. వినేసి వదిలేస్తే బండ మీద ఇల్లు కట్టినోళ్ళు కాదు. విన్న తర్వాత దాన్ని ఆచరణలో పెడితే, వాటి చొప్పున చేస్తే బండ మీద ఇల్లు కట్టుకున్న వారిని పోలువంటారు. అంతే కదండి. ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎవరంట? బుద్ధిమంతుడు అని రాస్తుంది. ఈయన మాటలు, ఆయన మాటలు ఎందుకు వినాలి మనం? ఆయన మాటలు వినాల్సిన పని ఏంటి మనకి? ఎందుకు వినాలి అని ఆలోచిస్తే, ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు. ఆయన మాటలు వింటే మనకు దీవెన కలుగుద్ది, ఆశీర్వాదం కలుగుద్ది, బలపడతాం, పరలోకంలో ఉంటాం, పాపం చెయ్యం, దోషపు మాట్లాడడం, వ్యభిచరించం, దొంగతనం చెయ్యం, లోక సంబంధమైన ఏది కూడా చేయలేము, మంచిగా జీవిస్తాం. అందుకని ఆయన మాటను వినాలి. మనం వినటం వలన విశ్వాసం కలుగుద్దని చెప్పారు ఆయన. విశ్వాసం రావాలంటే వినాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే మనుషులు నీతిమంతులు చేస్తుంది. ఆ నీతిమంతులు చేయబడిన ఆ నీతి ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే పరలోకానికి తీసుకెళ్తుంది. అందుకని ఎవరి మాట వినాలా అంటే నా మాటలు వినాలి. నా మాటలు అంటే యేసే మాటలు వినాలి. అలా విని వాటి చెప్పునిచ్చే ప్రతివాడు ఏం చేస్తాడంటే బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. అక్కడ 2 పునాదులు కనపడతాయి. ఒకటి బండ మీద వేయబడిన పునాది, రెండవది ఇసుక మీద వేయబడినటువంటి పునాది. బండ మీద వేయబడినటువంటి పునాది ఇది ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా పడిపోదు అని అక్కడ రాస్తుంది. చదువుదాం చూడండి. తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండెను. బండ మీద అంటే లోతుగా భూమిని తవ్వి రాళ్లు తెచ్చి పునాది కట్టి ఆ పునాది మీద గోడలు కట్టి కప్పేసుకుంటే ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇంటిని కొట్టినా అది తట్టుకుంటుందట, పడిపోదట. పడిపోకుండా ఉండాలంటే ఆ పునాది ఏం చేయబడాలన్నమాట? స్ట్రాంగ్గా కట్టబడాలి. స్ట్రాంగ్గా కట్టబడాలంటే పునాది లోతుగా త్రవ్వబడాలి. దాని మీద బండ వేసి కట్టబడాలి. మనం ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తాం? లోతుకు తవ్వుతాం కదండి. బాగా లోతుకు తవ్వి రాళ్ళేసి, లేకపోతే ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు కదా, పిల్లర్స్ వేసి కడతాం. పిల్లర్స్ వేసి కట్టినప్పుడు అది ఎన్ని గాలి తుఫాలు వచ్చినా జంకదు, పడిపోదు, మనం భయపడాల్సిన పని ఉండదు. అదే తాటాకింట్లో ఉన్నాం అనుకోండి, భూమి మీద గొయ్యి తీసి రాటపాతి కట్టి గాలివాన వచ్చినప్పుడు ఉన్నాం అనుకోండి, ఎంత బాధాకరం తెలుసా? మేము తాటాకింట్లో ఉన్నప్పుడు అనుభవించాం. ఏంటంటే తాటాకింట్లో ఉన్నప్పుడు అప్పట్లో 40 రోజులు ముసాబులు వచ్చాయి కదా. ఇప్పుడు అలాంటి ముసాబులు చూడలేకపోతున్నాం మనం. 40 రోజులు తుఫాన్లు వస్తాయండి, ఇంట్లోనే ఉండిపోయి ఇంకా ఉన్నవాడిది పండుగ, లేనోడు దండగా అన్నటువంటిది కదండి. ఉన్నాడు హ్యాపీగా తిని పడుకునేవాడు, లేనోడు ఆ పూటకు పస్తుండి అలాగ ఉసూరుమంట ఆ పంచ నుండి లేదా ఇంట్లో ఉండి
ఏదో కాలమానం గడిపేసుకుంటూ ఉండేవారండి. దేవుని కృపను బట్టి ఇప్పుడు ఎవరికి భోజనానికి కానీ దేనికి లోటు లేదనుకోండి, మహానుభావుడు దేవుడు మనల్ని అలా ఆశీర్వదించాడండి. అలాగని చెప్పి లేదు లేదు అని అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది ఉన్నారు పాపం, ఇంకా ఉన్నారండి. అంటే పైకి గుట్టు చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు, కానీ లోపల మాత్రం చాలా బాధ అనిపిస్తున్న వారు కూడా ఉన్నారు. మనం అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తమైతే వారికి మనం సహాయం కూడా చేయగలుగుతూ ఉండాలి. అయితే ఆ టైంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుండేదంటే, ఆ తాటాకంట్లో ఉన్నప్పుడు పైనుంచి వర్షం లోపల పడిపోతూ ఉండేది. ఆకులు చిరిగిపోయి కోతులు గడ్డ తొక్కేస్తూ ఉంటుంటే, లేకపోతే సరిగా ఆకు కట్టకపోతే ఆ పడుతూ ఉంటుంటే మా నాన్నగారు ఏం చేస్తుండేవారంటే గిన్నెలు తెచ్చి ఆ నీరు పడి ఇక్కడ పెడుతూ ఉండేవారండి. ఒక్కొక్కసారి మేము పడుకుని ఇక్కడ పడిపోతాం, ఒకసారి పొయ్యి దగ్గర పడిపోతూ ఉండేది, ఒకసారి ఆకలి ఎత్తెట్టి మళ్ళీ ఆకలి ఆడుతూ ఉండేవారండి. ఈ విధమైన పనులు చేస్తూ ఉండేవారు. అంటే ఆ ఇల్లు స్ట్రాంగ్ గా కట్టబడలేదు, అది వానలు వచ్చినప్పుడు లోపల కారిపోతూ ఉండేది. ఒక్కోసారి రాటలు ఇలా ఒరిగిపోతూ ఉంటానండి, ఆ ఒరిగిపోయిన రాటకు ఇంకో రాట తెచ్చి పడిపోకుండా దోపెడుతూ ఉండేవారు. ఇవన్నీ కొంతమందికి అనుభవాలు ఉంటాయి. తాటాకింట్లో ఉన్న వాళ్ళకి, కొంతమంది అందులోంచి వచ్చిన వాళ్ళమే కదా, తోటతోనే మేళ కట్టలేదు కదా, మనం కట్టమా లేదు కదా. ఆ అనుభవంలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి అది తెలుస్తూ ఉంటది. ఆ తాటకిల్లు అన్న మా అమ్మగారు ఎంత బాగా చేసేవాళ్ళు తెలుసండి. ఈ సిమెంట్ రోడ్ ఏం సరిపోదండి, గొచ్చి ఏం సరిపోదండి. దాన్ని బాగా మా అమ్మగారు ఏం చేసేవారంటే ముద్దలు వేసి మట్టి వేసి చేత్తో ఇలా లాక్కెళ్ళిపోతారంటే చిన్న రాయి ఉండేదండి, ఆ రాయితో మెత్తుకుంటారంటే నేను ఇల్లు మెత్తుకుంటే వెళ్ళివ్వండి అండి. నున్నగా చేసేవాడు అనమాట. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎండాకాలం వస్తే మా ఇంటి దగ్గర పడుకుని వారు చేపలు ఎక్కడికైనా పడుకుని చల్లగా ఉండేది అనమాట. దాని మీద రాను మళ్ళీ మా అమ్మగారు ఏం చేశారంటే గొచ్చు పూత పెట్టడం మొదలెట్టారు. సిమెంట్ వేసి ఆ గొచ్చు పూత పెట్టేవారండి. దేవుని మహాకృపను బట్టి లోగులు కట్టడం గొచ్చులు చేయించుకున్నాను అనుకోండి, మళ్ళీ అది పడిపోయేలా ఉంది. ఇప్పుడు దాన్ని ఏం అంటే మేము లేవు కాబట్టి పోయింది, అది మరలా ఇల్లు కట్టాలి కదండి. నా దృష్టిలో అయితే ఇంటిని నేను ప్రాముఖ్యంగా ఏం చూడడం లేదు. ఎందుకంటే మనకి ఇల్లు ఎక్కడ ఉంది, పరలోకంలో ఉంది. నేను అదొకటి చిన్నప్పటి నుంచి నేను ఆలోచన ఏంటంటే నేను అదొకటి ఆలోచన చేస్తున్నాను. ఇహలోక సంబంధమైన ఇల్లు అయితే మనం ఉన్నంత కాలము ఉండాలి అనుకోండి, అది మంచిదే. కాకపోతే అలాగని ఇల్లు వద్దని నేను అనడం లేదు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు వద్దని అంటలేదు, ఎవరిని విమర్శించడం లేదు. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఆ ఇల్లు కట్టే బదులు అనేక గృహాలు కడితే మనం బాగుంటుంది. ఒక వ్యక్తిని మనం కట్టగలిగితే, ఒక వ్యక్తిని మనము మంచిగా చేయగలిగితే, ఒక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించగలిగితే, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగితే ఇంకంతకన్నా కట్టాల్సిన ఇల్లు ఏముంది చెప్పండి, మనకి ఏముంది చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు ఇప్పుడు ఇల్లు కావాలంటే దేవుడు ఇస్తాడో, నేను ఇప్పుడు అడగలేదు ఇల్లు కావాలి ప్రభు అని చెప్పి, కానీ మందిరాలు అడిగాను. ప్రభు ఆ మందిరాలు ఉండాలా, అది సాక్షిగా ఉంటుంది, రేపొద్దున నలుగురు వెళ్ళి అందులో ప్రార్థన చేసుకుంటారు ప్రభు అని అడిగానండి. దేవుడు ఇచ్చాడు, నేను అడిగిన అన్ని ఇచ్చాడండి. ఇంకా దేవుని కొరకు ఏది కావాలో ఆయన్ని ఇస్తాడు, ఆయనకు తెలుసు. అని ఒకవేళ నాకే ఇల్లు కావాలని దేవునికి తెలుసుంటే ఆయనే నాకు ఇల్లు కట్టేస్తాడు, నేను కట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే ఆ నిరీక్షణ విశ్వాసం నాకుంది. ఇప్పుడు ఇది ఏంటనంటే ఎలా కట్టాలి ఇల్లు అంటే బండ మీద కట్టాలి. బండ మీద కట్టిన ఇంటికి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, గాలి విసిరి కొట్టినా ఏం కాదట, స్ట్రాంగ్ గా అందులో హ్యాపీగా పడుకోవచ్చు కదండి. ఇప్పుడు అక్కడ జ్యోతి కట్టుకుని ఇంట్లో వెళ్ళి హ్యాపీగా కాలు మీద కాలేసి పడుకుంటే ఏమవుతుందా అండి, అవుతుందా? మహేష్ ఇంట్లోకి వెళ్ళి కాలు మీద కాలేసి పడుకోవచ్చు, ఎన్ని గాలితో వచ్చినా ఏమవుతుందా? సత్యవార్త మీరు ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా పడుకోవచ్చు, భయం ఏముండదు, ఎన్ని గాలితో వచ్చినా అవుతుందా? కానీ రేకుల షెడ్ ఉన్న వాళ్ళకి, పెంకులు ఉన్న వాళ్ళకి, తాటాకులు ఉన్న వాళ్ళకి బాబోయ్ నిద్ర అట్టదు కదండి. పడుతుందా? పట్టదు. ఎందుకని అంటే గుండెకి చేత్తో పట్టుకుని కూర్చోాలి ఏమవుతుందో అని. గట్టిగా గాలిస్తే రేకులు ఎగిరిపోతాయి, గట్టిగా గాలిస్తే పెంకులు ఎగిరిపోతాయి, గట్టిగా గాలిస్తే ఆకులు ఎగిరిపోతాయి కదండి. కానీ డాబా ఎగిరిపోద్దండి. అది ఎక్కడ కట్టబడింది? లోతుగా తవ్వి లోపల నుంచి కట్టుకుంటా రాబడింది. మీకు విషయం తెలుసా? పునాది ఎప్పుడు కనబడదు, కానీ పైన ఇంటిని కాపాడుతుంది. ఈ పాయింట్ మీరు మనసులో పెట్టుకోండి. పునాది పైకి కనపడదు, కానీ ఇల్లు పడకుండా అది కాపాడుతుంది. మనం చేసే భక్తి కూడా పైకి కనపడదు, కానీ అవసరం వచ్చినప్పుడు అది మనల్ని కాపాడుతుంది. సమయానుకూలతను బట్టి ఆ వ్యక్తే మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. హల్లెలూయా. అందుకని ఏది సంపాదించకపోయినా పర్లేదు, కానీ మన భక్తిని, దేవుణ్ణి సంపాదించుకుంటే అది మనల్ని ఒకానొక రోజున
కాపాడుతుంది, అది మనల్ని భద్రపరుస్తుంది, నడిపిస్తుంది. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలో ఇదే నాకు నెమ్మదిని కలుగు చేశాను, నా మాట బండను బ్రద్దలు కొట్టు శుద్ధ వంటిది కదా అన్నారండి యేసు ప్రభువారు. అంత గొప్ప స్ట్రాంగ్ అయిందండి. ఆ మాట మీద ఎవరు కట్టబడతారో వాళ్ళు ఎన్ని గాలి తుఫాను వచ్చినా పడిపోరు, తొట్టిల్లిపోరు, ఎగిరిపోరండి. పగడాల ప్రవీణ్ గారు చెప్పారట, తన భార్యతో చెప్పాడట, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు కానీ నువ్వు ధైర్యంగా ఉండుతామా, ఎవరి మీద కక్ష సాధింపు చేయకన్నాడట ఆయన. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది, నా భర్తను చంపిన వాళ్ళు నేను క్షమిస్తున్నానని. అంతే, వాళ్ళు మనం ఏమన్నా తీయలేదు. ఎందుకనంటే వాళ్ళ ప్రాణం తీయడు వరకు వాళ్ళకి, కానీ ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? నరకంలో పడకుండా ఉంటే చాలండి. భూమి మీద ఎప్పుడైనా చచ్చిపోతాం. ఇంకొక మాట ఏంటంటే, దేవుని కొరకు హత్య చేయబడ్డ ఇంకెంత గొప్ప భాగ్యం అండి బాబు. దేవుని కొరకు చనిపోవడం అనేది చాలా గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, బైబిల్ ఏం చెప్తుందంటే నరహత్య చేయకూడదని చెప్తుంది. నరహత్య, మీకు మాట చెప్పంటారు, కత్తిచ్చి పీ కూసినంత పెద్ద గొప్ప ఏం కాదు. నోటి మాటతో మనిషిని బాధ పెట్టడం పెద్ద హత్య అండి. అది చాలా బలమైన హత్య. ఒక వ్యక్తి మన ద్వారా బాధపడ్డాడంటే అది ఎంత హత్యో తెలుసా అండి. ఆ బాధ ఏదో ఒక రోజున మనల్ని మన పిల్లలు కొట్టేస్తుంది, మనకు శాంతి లేకుండా చేస్తుంది, కంటి మీద కునికి లేకుండా చేస్తుంది. అందుకని మనం కట్టుకోవాలి, మన ఇంటిని కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలంటే వాక్యం మీద కట్టుకోవాలి, దేవుని మీద కట్టుకోవాలి, విశ్వాసం మీద కట్టుకోవాలి. రాయి మీద రాయి పేర్చి, ఇటుక మీద ఇటుక పేర్చి కట్టినట్లుగా మనం కట్టుకోవాలండి. మీకు మాట చెప్పమంటారా? ఇప్పుడు ఓసేసిన, రాయేసిన, ఇటుక పెట్టిన, ఇటుకి రాయికి ఓసుకి మధ్యలో ఏముండాలి? అదే కదా దాన్ని పట్టత్వం ఇచ్చేది. అలాగనే మనం కట్టబడాలంటే సహోదరునికి ఏముండాలన్నమాట? మధ్యలో దేవుని వాక్యము అది సిమెంటుగా ఉండాలి. ఉన్నప్పుడు మనం గట్టిగా కట్టబడతాం, సంఘం గట్టిగా కట్టబడుతుంది, స్ట్రాంగ్ గా నిలబడగలుగుతూ ఉంటుందండి. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఈ బుద్ధిమంతుడు చేసే పని ఏంటంటే ఇటుకి బండ మీద పునాది వేస్తాడట. అందుకని వాన రానివ్వండి, వరదకి తేడా ఉందా లేదా? వాన అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వరద అంటే కింద పడిందంతా ఒకటయ్యి ఉధృతిగా వచ్చేది. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, ఆ ఇంటిని గాలి తుఫాను కూడా వచ్చి ఆ ఇంటిని కొట్టాను. కానీ అది ఏం చేయలేదట, పడలేదు, కదలలేదు. ఎన్ని వరదలు వచ్చినా దానికి కదిలింపలేదు. మీకు మాట చెప్తాను, ఇసుకని రాయికిని ఉన్న తేడా. నీరు ప్రవహిస్తుంటే ఇసుక నీరుతో పాటు వెళ్ళిపోద్ది, కానీ బండను తీసుకెళ్ళగలదా? బండ మీద నుండి పారాలి తప్ప బండను తీసుకెళ్ళగలదా? ఎంత వరద వచ్చినా. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సమస్యలైనా సరే మన కాళ్ళ కింద నుంచి అన్న వెళ్ళాలి, మన నెత్తి మీద నుంచి అన్న వెళ్ళాలి, కానీ మనం మాత్రం అలాగే నిలబడాలి. చాలాసార్లు చెప్తున్నాను నేను మాట, ఒకసారి కాదు. ఏ సమస్య అంటారు, అది రోగం కానివ్వండి, ఆర్థిక ఇబ్బంది కానివ్వండి, సమస్య కానివ్వండి, లేకపోతే శత్రుత్వమే కానివ్వండి, ఏదైనా సరే కాళ్ళ కింద ఉండాలి కానీ నెత్తి మీద పెట్టుకోకూడదు. ఒకవేళ నెత్తి మీద వరకు వచ్చింది అనుకోండి, నెత్తి మీద చాలా పారిపోవాలి అంతే, మనం మాత్రం కదలకూడదు. అలా కదలకుండా చేసేది దేవుని వాక్యము. హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి వరి అయిపోయి, చిన్నదానికి పెద్దదానికి దేవుని వైపు అది ఏసయ్యా ఎందుకయ్యా ఇదంతా ఇలా చేస్తాం ఏంటయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నాకు ఈ బాధలేటయ్యా అని అనాల్సిన పని లేదండి. దేవుని చిత్తం లేకుండా ఏది మన దగ్గరికి రాదు, వచ్చినది మనల్ని ఏమి చేయదు. ఎగ్జాంపుల్ యోబుని గురించి ఆలోచన చేస్తే అన్ని ఉపద్రవాలు వచ్చాయి కదండి. ఏమండి, నేను ఎక్కడ బాధపడను కానీ నేను ఒకటే బాధపడతాను, ఆస్తులు పోతే పోనివ్వండి మళ్ళీ సంపాదిస్తామండి. పిల్లలు చచ్చిపోతే ఎంత ఏడవాలండి, నిజంగా ఏడవలవద్దండి. ఎంత బాధ అండి పిల్లలు చనిపోవడం అంటే. ఒకేసారి ఆస్తులు మనం సంపాదిస్తామండి, అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ పిల్లలు చనిపోవడం ఎంత బాధ అండి. కానీ ఆయన బాధపడ్డారండి, ఏమన్నారండి? అసలు అలాంటి వాడు ప్రపంచంలో ఉన్నాడంటారా అని అనిపిస్తుందండి, నాకు ఉన్నాడంటారా అని అనిపిస్తుందండి. నేను ట్రైనింగ్కి వెళ్ళాను, మార్తా మరి అని 2 గేదెలు మేపువాడిని నేను. అవి బెంగెట్టిపోయాయి అండి. ఓరిమైన వర్షం కుడుతుంటే కొడలు వేసుకుని తలపాకి గడ్డేసుకుని కవర్ తగిలించేసుకుని తలకి గడ్డికి వెళ్ళిపోయాయి. నేను పస్తుండేవాడిని కానీ గేదెలు పస్తుండి పెట్టేవాడిని కాదండి.
తీసుకెళ్ళిపోయి గడ్డి వేస్తుంటే నేను ట్రైన్కి వెళ్ళిపోయి బెంగడిపోయి అందులో ఒక గేదె చచ్చిపోయిందండి. పనిగాట్టుకుని నాన్నగారు ఒరే బెంగడిపోయి చచ్చిపోయారంటే నేను వచ్చి కొంతసేపు బాధపడ్డాను. కానీ దేవా నువ్వు ఇచ్చినటువంటి మోగజీవులు మరి ఇంత అభిమానం పెట్టే వాటికి మనుషులుగా ఉండలేదు తండ్రి అని ఏడ్చాను. దాన్ని నేను భూస్థాపితం చేయించాను. ప్రియులారు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కేవలము ఆస్తులు పోతే మరలా సంపాదించవచ్చేమో కానీ బిడ్డలు పోతే సంపాదించగలమా? కానీ గొప్ప నిరీక్షణ ఉంది ఆయనకి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు. ఆయన పరిశుద్ధ నామం మనకు మహిమ కలిగి కాకున్నాడు. మీకు తెలుసా ఆస్తులతో పాటు మరలా దేవుడు బిడ్డల్ని ఇచ్చాడండి. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు బాబు చనిపోయాడు. బాబు లేడు, ఆవిడ ఆపరేషన్ చేయించేసుకుంది. మళ్ళీ ప్రార్థన చేసుకున్నారు, మళ్ళీ ఆపరేషన్ తిరిగి చేయించుకుంది. మళ్ళీ బాబు పుట్టాడండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. బాబు పుట్టాడండి, చక్కగా పెంచుకుంటున్నారు. దేవుడు ఇవ్వగలడు, ఆయనకి అసాధ్యం ఎంత అండి ఏమీ లేదు. ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ పిల్లలు కానొచ్చి మనం తిరిగి ఆపరేషన్ చేయించుకుంటే ఎందుకు చెప్తున్నట్టు అన్నీ కూడా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. హల్లెలూయా. అందుకని అంత ఆ భయంకరమైన తుఫాను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎక్కడ కట్టబడ్డారు యోబు గారు అంటే బండ మీద. ఏ బండ మీద అనుకుంటున్నారు? సుత్తిచ్చి కుట్టితే బద్దలాసిపోయి బండ మీద కాదు కట్టబడతాయినా, క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండ మీద పడిన వాడితో నా తొనకలైపోయినా అని చెప్పి చూసారా, ఆ బండ మీదే కట్టుకున్నాడు ఆయన. అందుకని ఎన్ని వచ్చినా అవి సిగ్గుపడలే కానీ యోబు మాత్రం సిగ్గుపడ్డా, భయపడ్డా, ఏడ్చాడా, గోజాడా, దేవుని ఇంత మాట అన్నాడా, ఎందుకు చేసేవయ్యా అని, నేను ఇంత యథార్థంగా ఉన్నాను, ఇంత భక్తిగా ఉన్నాను, నాకే ఎందుకు వచ్చింది అని అన్నాడా? నాకే ఎందుకు వచ్చిందంటే నాకు రాకపోయినా పక్కోడి మీద కన్నా రావాలి కదా అనేది దాని అర్థం కదా. పక్కోడి మీదకి వస్తే మనకు ఆనందం ఏంటండి? ఏమా వాళ్ళు పాడైపోయినా పర్లేదు కానీ మనం మాత్రం ఉట్టిగా ఊయాలి కదా, అంతే కదా. అలా ఇప్పుడు అనుకోకండి. నాకే ఎందుకు వచ్చిందంటే పక్కోడి మీదకి రావాలనే కదా దాని అర్థం. ఆ మాట అనకూడదు మనం, ఆ మాట అనకూడదు. ఎందుకు వచ్చిందో ప్రభువా రానే, కానీ నేను నిలబడే శక్తిని మాత్రం నాకు ఈయన ప్రార్థన చేసుకోవాలి. నేను తొట్టిల్లిపోకుండా నిలబెట్టే శక్తి నాకు, నిలబడే శక్తిని నాయన నీ వాక్యం చేత కట్టునైనా, ప్రార్థన చేత కట్టునైనా, నా భక్తి జీవితం తొట్టిల్లిపోకుండా చేయనైనా, మంచి విడిపోయినట్లుగా విడిపోకుండా చేయనైనా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రాతకాలమన్న వెట్ట తగిలినప్పుడు మంచి విడిపోయినట్లుగా ఉంటున్నారు చాలా మంది భక్తి. అంటే సమయానుకూలతను బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు బాగున్నప్పుడు చాలా గట్టిగా ఉంది భక్తి అనుకుంటున్నాం, అదే శ్రమ రానివ్వండి. ఇప్పుడు ఎవడో చంపడానికి ఇక్కడ వచ్చాడు అనుకోండి, ఎంతమంది నిలబడతారు ఇక్కడ? ఇక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరూ చంపేద్దాన్ని కత్తిరించుకు వచ్చారు అనుకోండి, ఈ గోడ దూకేస్తామది, దండు దూకేస్తామది. అప్పుడు మన విశ్వాసం బయటపడుతుంది పడదండి. స్ట్రాంగ్ గా నిలబడగలగాలి. అలాగని గొడవకెళ్ళమని కాదండి, గొడవకెళ్ళమని కాదు, నిలబడగలగాలి. ఏం జరుగుతుందో చూడాలి, దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదువుకుందాం చూడండి. సియోనులో పునాదిగా రాతిని నిలిపిన వాడును నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది. ఆ మాట అంటలో ఇచ్చాడు, విశ్వసించువాడు కలవరపడడు. అందులోనండి విశ్వసించినవాడు కలవరపడడు. అద్భుతమైనటువంటి మాట అండి. ఈ మాటలో 3 మాటలు మనకు కనబడతాయి. అది ఒక్కొక్కటి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 28వ అధ్యాయం 16 వచ్చింది కదా. ప్రభువాగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అది పరిశోధింపబడిన రాయి. ఎవరు పరిశోధింపబడిన రాయి? యేసు ప్రభువారు. రెండో మాట ఏంటి? పునాది అయిన మూలరాయి. ఎవరి మూలరాయి? యేసు ప్రభువారు. తర్వాత కలవరపడడు. అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి,
అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. 3 మాటలు జాగ్రత్త పెట్టుకోండి. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. పరిశోధింపబడిన రాయి అంటే ఆల్రెడీ అది చెక్కబడిపోయింది. ఎవరి చేతిలో? శిల్పి చేతిలో. సుత్తి దెబ్బలు తిన్నటువంటి రాయి, సమ్మిట్టు దెబ్బలు తిన్నటువంటి రాయి. జంకలేదది, జంకలేదది, స్థిరమైన. తర్వాత ఏంటంటే అమూల్యమైన తలరాయి. తలకే అమూల్యమైన రాయి. ఇంకా ఎన్ని సుత్తు దెబ్బలు తిన్నా సరే గాని అది దెబ్బ తినే కొద్దీ చెక్కబడమే, ఒక అపురూపమైనటువంటి రూపానికి రావడమే తప్ప అది శిథిలమైపోయే పరిస్థితి అనేది లేదు. అమూల్యమైన రాయి అంటే చెక్కే కొద్దీ కూడా దాని విలువ ఏమవుతుంది అనమాట? పెరిగిపోతుందండి, పెరిగిపోతుందండి. అమూల్యమైనటువంటి రాయి. 3వది స్థిరమైన పునాది రాయి. హల్లెలూయా. పునాది రాయి గాని కదిలిందా మొత్తం ఇల్లంతా పడిపోద్ది కదండి. కానీ రాయి ఎలాంటి రాయి అంట? స్థిరమైన రాయి. యేసుని కాడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి రాయి. అందుకే ప్రవక్తలు కదపాలని చూశారో, శత్రువులు కదపాలని చూశారో, మరణం కదపాలని చూసింది. ఎవరు ఏమీ చేయలేకపోయారో. కొరడ దెబ్బలు ఏం చేయలేకపోయాయి, బెళ్ళపు పోట్లు ఏం చేయలేకపోయాయి, మేకులు ఏం చేయలేకపోయాయి, అవమానాలు ఏం చేయలేకపోయాయి. ఏమండి, ముళ్ళ కిరీటం కూడా ఏమీ చేయలేకపోయింది. స్థిరమైన అమూల్యమైన మూలరాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థిరమైన అమూల్యమైనటువంటి మూలరాయిలాగా ఉండాలండి. మనల్ని ఎవరు కదపాలన్నా కదపబడకూడదు. హోలీ చర్చ్ బిడ్డలు ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఎక్కడ కట్టబడాలన్నమాట? దేవుని వాక్యము చేత క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడితే మనము ఎక్కడ కూడా పెకలింపబడలేము, కదిలింపబడలేము అని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియులరా, కదిలింపబడలేనటువంటి రాయిగా మనం ఉండాలి. ఇంకా ఏమంటాడు కింద? 17 అదే చాలు చాలు అడుగుతుంది కదా. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10-13 వచనాలు చదువుతుంది. ఇందులో ఒక మాట చెప్పలేదండి. విశ్వసించువాడు కదిలింపబడడు. అది మాట కావాలి. విశ్వసించువాడు, ఇది ఇంపార్టెంట్ అండి. కలవరపడడు. ఎవరిని విశ్వసించాలి? అమూల్యమైన మూలరాయిని, స్థిరమైన మూలరాయిని, తర్వాత పరిశోధింపబడినటువంటి మూలరాయిని ఎవరైతే విశ్వసిస్తారో వారు కూడా కదిలింపబడలేరు. వారు కూడా కదిలింపబడరు. ఎందుకంటే ఒక కష్టం వచ్చిందంటే ఒక రూపంలోనికి మార్చబడుతున్నాం. ఒక దెబ్బ తగిలిందంటే ఒక రూపంలోనికి మార్చబడుతున్నాం. ఒక అవమానం వచ్చిందంటే ఒక రూపంలో మార్చబడుతున్నాం. ఒక నింద వచ్చిందంటే ఒక రూపంలో, అంటే మన విలువ పెరుగుతుంది తప్ప మన విలువ తరగడం లేదు. నిందేసినంత మాత్రాన మన విలువ పోయిందనుకుంటున్నారా అండి? ఆ నిందేసునోడు పాడైపోవాలి కానీ నిందపడ్డవాడు పాడవాడండి. ఎందుకంటే మన పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అది స్థిరమైనటువంటి మూలరాయి. దాన్ని ఎవరు కూడా కదిలింపరు. అలాగనే యేసునందు, ఆ రాయి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారును కదిలింపబడరు, స్ట్రాంగ్ గా నిలబడతారని ప్రభు యొక్క వాక్యం చేస్తుంది. కదిలింపబడే రాయిగా ఉందమ్మా, కదిలింపబడని రాయిగా ఉందమ్మా? ఏమా, కదిలింపబడ్డానికి ఎలా కదిలింపబడతాం? ఇప్పుడు నేను ఒక రాయి, మహేష్ ఒక రాయి, బుజ్జి ఒక రాయి, స్వరూప్ ఒక రాయి, మనందరూ ఒక్కొక్కరు ఒక రాయి. ఇప్పుడు నేను ఒంటిగా ఉన్నాను అనుకోండి, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు కదా. వినండి, నా పక్కనే నాకు మహేష్కి మధ్యలో సిమెంటు యేసుప్రభు ఉన్నాడని వాక్యం ఉందనుకో, ఇద్దరం అతుక్కుపోయాం. ఆ తర్వాత బుజ్జి అలా ఒకళ్ళు అలాగా సిమెంట్ వేసి కట్టేశారు. రాళ్ళన్నీ ఒకటి అయిపోయాయి. ఎవడైనా తీయగలరా? ఎవడైనా కదిలించగలరా? పేతురు అదే అంటాడు, మీరు సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నారు అంటాడు. ఎలా కట్టబడుతున్నాం? మన సజీవమైన రాళ్ళు కాబట్టి వాక్యంతో కట్టబడుతున్నాం. అందుకే ఈ సంఘాన్ని ఎవడు కూడా ఏం చేయలేడు అనమాట, కదిలించలేడు. ఒకవేళ కదిలించాలనుకున్నా వాడు పోతాడు తప్ప అదే ప్రభు అన్నాడు, ఈ బండ మీద పడినోడు పునాతనుగులైపోతాడు అన్నాడు. బండకేమి కాదని చెప్పారండి. హల్లెలూయా. అందుకని అమూల్యమైనటువంటి ఈ రాయి మీద మనం అందరం కట్టబడ్డాం. వాళ్ళని కదిలించేవాడు ఎవడో ఉండడానికి
విశ్వసించిన వాడు కలవరపడడు. ఎన్ని ఇబ్బందులు అంటే రాని, ఎంత శోధన అంటే రాని, ఎంత రోగం అంటే రాని, యోబులాగా కలవరం చెందేదే ఉండదు. కలవరపడ్డాడంటే వాడు స్థిరమైన విశ్వాసం లేనివాడు అని అర్థం, సరైన నమ్మకం లేనివాడు అని అర్థం, సరైన ప్రార్థన జీవితం లేనివాడు అని అర్థం. వాక్యం మీద కట్టబడతలేడు వాడు, వాక్యం మీద కట్టబడతలేడు. అందుకని ప్రియులారా, సియోనులో నేను స్థిరమైన పునాది రాయిని వేశాను. సియోన్ అంటే ఏంటి? సియోన్ అంటే సంఘం. ఒక మాటలో చెప్పాలంటే స్తుతి అని కూడా వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సియోనులో స్థిరమైన పునాది రాయిని వేయగలిగాడు. దేవుని సంఘం ఇది. ఇది ఒక పెద్ద బండ. దీని మీద ఎవడు పడినా వాడు తొనకలే ఉంటాడు. అందుకని ప్రియులరా ఎత్తుగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 11 అధ్యాయం 10 నుంచి 13 వచ్చిన లేకపోయినను వారి సమాధానమని చెప్పి నా జనులకు మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద, ఆ మాట అండలించండి, నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద, ఆ మాటే కావాలి మనకి. నా జనులు ఏం చేశారు? మట్టి గోడను కట్టారు. శత్రువులు వచ్చి ఏం చేశారంటే దాని మీద మట్టి పోత, గొచ్చిపోత ఇందా నేను చెప్పాను కదా, మా అమ్మగారు ఇల్లు మెత్తితే రాయితో మెత్తి మరలా దాని మీద సిమెంట్ వేసి మెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కదా. గొచ్చిపోత లోపలేముంది? మట్టి ఉందండి. ఎంత గొచ్చిపోత పూర్తే మాత్రం నిలబడుతుందండి? నిలబడగలుగుతుందమ్మా? నిలబడదు. సరైన వర్షం వచ్చిందంటే మొత్తం కొట్టుకుపోతుంది కదండి. పోత ఏం చేయలేదు. పోత కాదు సంఘానికి కావాల్సింది. పోత పెట్టినట్లుగా మెరుగ్గా కనబడడం కాదండి. నీకు ఒరిజినల్ వస్తువుకి డూప్లికేట్ వస్తువుకి ఏంటి తేడా? డూప్లికేట్ వస్తువు ఏంటంటే పైకి బడాయిగా కనబడిపోతుంది అంతే. కానీ కొన్ని రోజులు వాడేసరికి నికులు తగ్గిపోతూ ఉంటది. అదే కంపెనీ వస్తువు అయిందనుకోండి, అది అస్సలు పోదు. స్టార్టింగ్ లోనే అదే కలర్ ఉంటుంది, ఎండింగ్ లో కూడా అదే కలర్ ఉంటుందండి. దాని లేబుల్ కూడా అద్భుతంగా ఉంటుంది. కంపెనీకి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ ఉందంటే అది ఒరిజినల్ అని అర్థం. అదే లేబుల్ మీద కూడా అదే లేబుల్ డూప్లికేట్ లేబుల్ వేస్తారు చాలా మంది, కానీ మారుతుంది, ఎక్కడో మారుతూ ఉంటుంది. అదే తేడా అండి. అంటే మామూలు గొచ్చుకుని గొచ్చు పోతకిని తేడా లేదండి. మామూలుగా వచ్చి దీని మీద చేస్తాం మనం, చక్కగా పెక్కేసి నీట్గా కొట్టి కంకరేసి కొట్టి బాగా దిమిసి కొట్టి అప్పుడు గొచ్చిపోత పెడితే పోదది. ఇప్పుడు మట్టి మీద పొట్టిని పెట్టినటువంటిది ఏంటి? గట్టిగా ఇలాగంటే అడుక్కెళ్ళిపోద్ది కదా అండి, లేదంటే పగిలిపోద్ది. మరి దాన్ని ఇలాగనండి కాలు రూపాయలు తప్ప కాలు బెడకాయలు తప్ప ఏమైనా అది తేడా. ఇప్పుడు సంఘం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే మట్టి మీద పూత పెట్టినట్లుగా ఉండకూడదు. మన విశ్వాసము మట్టి మీద పూత పెట్టినట్లుగా ఉండకూడదు. మన భక్తి మట్టి మీద గొచ్చిపోత పెట్టినట్లుగా ఉండకూడదు. ఏదో పైకి మెప్పించేదిగా ఉండకూడదు. స్ట్రాంగ్ గా కట్టబడాలి. ఎక్కేసి దింసి కొట్టి 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 సదులు చేయబడినట్లుగా ఉండాలండి. హల్లెలూయ. 40 రోజులు దింసి కొట్టబడుతున్నారు మీరు కదా. ఏం కొట్టబడుతున్నారు? దింసి కొట్టబడుతున్నారు. హల్లెలూయ. ఆ కొట్టేటప్పుడు ఎవరైతే దిగారో వాళ్ళు స్ట్రాంగ్ అంటారు. దిగలేదు అంటే మాత్రం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండలేరు. అందరిలోనూ హత్తుకుని ఉండలేరు అన్నమాట. కొంతమంది కొట్టేటప్పుడు పగిలిపోతారండి. పగిలిపోయింది బూడిదైపోద్దా? పనికొస్తుందా? ప్రియులారా, చాలా స్ట్రాంగ్ ఉండాలి మన విశ్వాసం. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంటాడంటే నా జనులు మట్టి మీద గొచ్చిపోత పోస్తున్నారు. ఎంత పూర్తి మాత్రం ఏంటంటే ప్రయోజనం ఉందా? మేడి పండు చూడ మేలుమైండును, పట్టవిచ్చి చూడ. అరే అది చూడడానికి యాపిల్ పండ్లకి ఎంత అందంగా కనబడితే ఏంటి? తినడానికి ఉపయోగపడాలి కదా, అవసరమైనప్పుడు ఉపయోగపడాలి కదా. ఎంత బడాయిగా కనబడితే ఏంటి పరిస్థితి? ఏమా, దేవుడు ఎప్పుడు కూడా బడాయిని ఒప్పుకుంటలేదు. ఆయన సింపుల్సిటీ తగ్గించుకోమన్నాడు, వినయ మనసుకులు అన్నాడు. సంఘం ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయాలన్నమాట? భార్య తన పురుషునికి లోబడినట్లుగా సంఘము క్రీస్తునకు లోబడవలను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 చదువుకుంటే ఆ మాటలైనా మనకు నేర్పిస్తున్నారన్నమాట. ఏమండి? తర్వాత ఇంకా మనం చూసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
మొదటి పత్రిక 3:11 వచ్చిన చదువుకుందాం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది హల్లెలూయా హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఒక పునాది వేసాడట. ఆ వేయబడిన తప్ప వేరొక పునాది ఎవరు కూడా వేయనేరడు. ఆ వేయబడిన పునాది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనం ఏ పునాది మీద కట్టబడాలా? యేసుక్రీస్తు అనే పునాది మీద సంఘము కట్టబడాలి. యేసు ప్రభువు కూడా అదే కదా చెప్పారు శిష్యులకి, పేతురులో ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడతావు అన్నాడు. ఏ బండ? క్రీస్తు అని. నా మీద నువ్వు పునాది ఎత్తావయ్యా, నా మీద సంఘాన్ని కడతావయ్యా. దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. పాతాళలోక ద్వారం అంట ఆ పునాది దగ్గరికి రావడానికి గాని పునాదిని చూడడానికి గాని నిలబడలేదంట. ఎందుకంటే అది చూసిందంటే దాని పరిస్థితి అయిపోయినట్టండి, కళ్ళని కాలిపోయినట్టే లెక్క. ఇంకా దాని మొత్తం బాడీ అంతా స్పాయిల్ అయిపోయినట్టేనండి. పాతాళం కూడా ఏం చేయలేదట. ఎక్కడ కట్టబడితే క్రీస్తు అనే బండ మీద వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడనో కూడా దాని మీద వేయనారు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఈ బ్రెన్హామ్ అనేవాడు ఒకడు వచ్చాడండి. వాడు అబద్ధ బోధలు చెప్పి నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడండి. చాలా మంది నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నారండి. ప్రభు ఏం చెప్తున్నాడు? క్రీస్తు దొంగ వలే వస్తానని చెప్పాడా లేదా? కన్నురెప్పపాట్లో జరుగుతున్నాడు లేదండి. నా రాకడ దొంగ వచ్చినట్టు వస్తుందండి. శిష్యులు అడిగారు, నువ్వు ఎప్పుడు వస్తావు, ఏ తారీఖున వస్తావు, ఏ సంవత్సరంలో వస్తావు, అది మాకు చెప్పు నాయన అంటే, ఆ తారీఖు నాడికి అప్పటికి వెళ్ళు, అది రాసుకుని ఇంక దానంకే చూస్తా కూర్చుంటారని ఆయన అన్నాడు. నేను రావడం కరెక్టే, వెళ్ళడం కరెక్టే, రావడం కూడా కరెక్టే. నేను రావడం ఎవరికి కూడా నా స్వాధీనంలో కూడా లేదు, నాకు తెలీదు. అది ఎవరి స్వాధీనంలో ఉందంటే నా తండ్రి స్వాధీనంలో ఉంది. కాబట్టి నేను వచ్చేటప్పుడు దొంగ వాళ్ళే వస్తాను. అంటే దొంగ వాళ్ళే వస్తానంటే దొంగతనం చేసి కాదండి, మళ్ళీ దొంగ అనుకున్నారు కనుక. ఎందుకంటే నోవాహు అట్లు చేసిన ప్రియులారా మీరు కూడా అట్లు చేయాలన్నాడు పాస్టర్. నోవాహు అట్లు చేసాడు కాదు, మీరు అట్లు చేయండి అన్నాడట. ఇక్కడ అర్థం చేసుకోవడం మళ్ళీ తప్పు అవుతుంది. అట్లు చేసాడంటే అలా చేసాడని దాని అర్థం. అట్లు చేసాడంటే పిండి రుబ్బి అట్లు వేసాడని కాదు దాని అర్థం. ఆ పాస్టర్ గారికి అలాగే అర్థమైంది. మరి ఏం చెప్తాం? నోవాహు అట్లు చేసాను అని ఉంటుంది. ఈయనేం చెప్పాడు? దాన్ని అట్లుగా మార్చేసాడు. అట్లు అంటే అలాగే చేసాడు అని అర్థం. దాన్ని అర్థం చేసుకోవడం తెలియక అట్లు చేసాడు కాబట్టి మీరు కూడా ఇంటికి అట్లు చేయండి అన్నాడట. అలా అన్ని కొన్ని సందర్భాల్లో అర్థం కాకపోతే ఆగిపోవాలి. లేకపోతే మనకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళని అడగాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు బోధించకూడదండి కదా. ఏమ్మా, అందుకే ఎవరన్నా నన్ను ఏదన్నా అడిగినప్పుడు అది నాకు తెలియదు, నేను చదువుతాను, లేదంటే తెలుసున్న వాళ్ళు అడుగు చెప్తానంటాను. తెలుసున్న వాళ్ళకిలా బిల్డప్ ఇచ్చేసామనుకోండి, మనం అబద్ధం చెప్పేసామనుకోండి, ఆ విన్నవాడు అదే చెప్పేస్తాడు ఇంకో చోటుకి వెళ్ళి. అప్పుడు వాడిని తిడతారు, చెప్పిన మనల్ని కూడా తిడతారండి. అందుకే కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనకు తెలుసుకోవాలన్నీ కూడా. హల్లెలూయా. ఏం చదువుకున్నాం? వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఏది కూడా లేదు. ఆ పునాది మీద ఇంకొకటి పునాది వేయలేదు. ఒకవేళ వేస్తే వాడు ఎవడు ఏమవుతాడనమాట? అబద్ధికుడు అవుతాడు. ఏమవుతాడండి? ఇప్పుడు నేను పునాది కట్టాను, ఇక్కడ దీని మీద ఇంకొకటి వచ్చి పునాది కట్టి నేను కట్టానంటే కుదురుతుందా? ఎవరు కట్టారు దీన్ని? ఒరిజినల్ గా కట్టింది నేను. దాని మీద ఇంకొకటి ఎత్తే నేను కట్టానంటే ఊరుకుంటారేంటి? తెలుసున్న వాళ్ళు మీరు ఎవరన్నా ఊరుకుంటారా? మా దగ్గర కట్టాడు నువ్వు కట్టడం ఏంటి అంటారు. తెలియనోడు ఈడ కట్టించేయడం అనుకుంటాడు కదా. అలా చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం. అందుకని కొంచెం తెలుసుకోవాలండి మనం కదండి. పునాది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అమ్మ, విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, వాక్యలో కానీ, మాటలో కానీ, చూపులో కానీ దేవుని పిల్లలు, హోలీ చర్చి బిడ్డలు ఎక్కడ జంకడానికి వీలు లేదో అంత స్ట్రాంగ్ గా నిలబడగలగాలి వాక్యం మీద. అందుకనే మీకు ఎప్పుడు వాక్యాన్ని చెప్తాను తప్ప సొల్లి ఎప్పుడు మాట్లాడను. ఒకవేళ అప్పుడప్పుడు సరదాగా వస్తే రావచ్చేమో, కానీ అలాగే ఎక్కువ ఉండదు కదా. ఎక్కువ ఉంటుందా? ఏదో సందర్భాన్ని బట్టి రావచ్చేమో, కానీ వాక్యమే మనం నేర్చుకుంటున్నాం. అందుకని వాక్యం మీద మనం కట్టబడాలన్నమాట. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా చిన్నది చెప్పినా నాకు వెనకాల తోకలాగా అమ్మగారు ఉన్నారు, ఇంకా మళ్ళీ వారం అంతా అదే వేసేస్తాను. నాకు ఇంకా సోలి చెప్పేసి అంటది. ఆవిడకైనా జడిచిపోవాలని. నిజమండి,
ఏమో చిన్న మాట ఇప్పుడని చెప్పాను ఇంకో సందర్భాన్ని పెట్టాం కాదు, పట్టుకుని ఎలాడుతుంది బోరం అంతా ఎలాడుతుంది ఆవిడ. నువ్వు ఇలా చెప్పు ఎందుకు చెప్పు సొల్లు ఎందుకు చెప్పు అంటది అంతే. ఇంక ఆ పూర్ పడలేను ఇంకా, అందుకని చెప్దామని చెప్పలేను. చెప్తే ఇంక 6 రోజులు నిద్రాడుతుంది నాకు. దేవునికి స్తోత్రం. అలే అయినా అది ఉపయోగం ఉంటుంది రండి చెప్తే మాత్రం ఉంటుందమ్మా. ఏదో మన జ్ఞానోదయం కలగడం కోసం ఏదో ఉపమానం చెప్పుకోవడం తప్ప, కానీ వాక్యాన్ని మనం నేర్చుకోవాలమ్మా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచ్చింది చదవండి. టైం అయిపోయినట్టుంది, ముగించేస్తాను. అయిపోయింది 11:10. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము. అబ్బా, యాలయనగా దేవుడు యెహోవా తండ్రి దేనికి శిల్పిగా ఉన్నాడో, నిర్మాణకుడిగా ఉన్నాడో, ఏ పట్టణమునైతే ఆయన చేతులతో కట్టాడో ఆ పునాదుల కొరకు, ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడటండి? ఎదురు చూస్తున్నాడంట. వెయిటింగ్ ఫర్ దట్ ఏమంటారు ఫౌండేషన్, వెయిటింగ్ ఫర్ దట్ హౌస్, హోమ్. దాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఏం చేయాలన్నమాట? ఎదురు చూడాలా ఆ ఇంటి కొరకు. నేను ఎప్పుడు నా సొంత ఇంట్లో అడిగి పెడతానా? నా తండ్రి కట్టాడు దీన్ని, ఆ ఇంట్లో నేను ఎప్పుడు వెళ్తానని చెప్పి మనం వెయిటింగ్ చేస్తూ ఉండాలంట. దాని కొరకే కనిపెట్టాలంట. అబ్రహాము విశ్వాసంతో అదే కనిపెట్టాడు. అందుకే నువ్వు వెళ్ళి అన్నాడు, అందుకే వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాలని అడిగాడా? ఎక్కడ ఉండాలని అడిగాడా? అక్కడ ఏముంటుందని అడిగాడా? ఏం తినాలని అడిగాడా? ఆయన ప్రారంభంలోనే గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడండి. అందుకే అబ్రహామును అత్యధికంగా దేవుడు దీవించాడు. మనకు ఇల్లు ఉంది, దాని కొరకు వెయిట్ చేయాలి. మనం చూసుకుంటే లోకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి 62 వచనాలు చదువుకుంటే, యేసు ప్రభు వారు పట్టబడుతున్న టైం వచ్చింది. ఇప్పుడు నేను పట్టబడుతున్నానయ్యా, శత్రువుల చేతికి అప్పగించబడుతున్నానయ్యా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడయ్యా అని ప్రభు చెప్పాడు. పేతురు అంటాడు, ప్రభు ఎవరు అన్నాలో ఎలాగున్నా కానీ నేను మాత్రం నీ కొరకు నిలబడతానయ్యా అన్నాడు. పేతురు అన్నాడా లేదా? చూశారు పేతుర్ని? విన్నారా పోనీ ఆయన మాటలు? ఏమా పేతురు అలా మాట్లాడడం విన్నారా? యేసు ప్రభు దగ్గర మాట్లాడడం చెప్పరేంటి? బైబిల్లో చదివితే విన్నారు, ఓకే, నేను అలాగే విన్నాను. కానీ మీరేమన్నా యేసు ప్రభు పక్క నుండి విన్నారేమో అని చెప్పేటప్పుడు అనుకుంటున్నాను నేను. అందుకు అడుగుతుంటే నాకు డౌట్ వచ్చింది మీరు మాట్లాడుకుంటుంటే. ప్రియులరా, అయితే ప్రక్కనున్నాడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పేతురు నువ్వు అంత ప్రగల్భాలు పలుకుతున్నావు, కానీ ఈ రాత్రే 3 సార్లు నేనంటే ఎరగను అని చెప్పేస్తావయ్యా. యేసు ఎవరో నాకు తెలియదని చెప్తావయ్యా, బొంకుతావయ్యా అన్నాడు. యేసు ప్రభుని సిలివేయడానికి తీసుకెళ్లిపోతున్నారు దొండగులు. వెనకాల ఫాలో అయ్యాడటండి. ఎక్కడ? వెనకాల ఫాలో అయ్యాడు. అది చదివి ముగించేస్తాను. దూరం నెక్కి వెళ్తున్నాడట. ఎవరనుకలా? యేసు ప్రభు. ఏ ధైర్యంగా వెళ్ళొచ్చు కదా, మా బోధకుని ఇంత తీసుకుపోతున్నారని ఇంత చెప్పాడు కదండి. ఎవరు ఎన్ని ఎలాగున్నా నేను నీ పక్కన నిలబడతాను ఆయన అన్నాడా? మరి నిలబడాలి కదా, నిలబడలేదు. నెక్కి చూస్తున్నాడట. అంతటా కూర్చున్నాడు. చూచి పేరు చూచి వీడును అతనితో కూడా ఉండేనని. అప్పుడు ఏమంటున్నాడు చూడ, అందుకు పేతురు ఆ మాట కావాలి, అమ్మాయి నేను అతను ఎరుగనను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతను చూచి నీవును వారిలో ఒకడవనవగా పేతురు పోయి నేను గాను అంటాడు. రెండోది మూడోది ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయలోని గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడు ఇంకను మాటలాడుచుండగా వెంటనే 3 సార్లు అయిపోయింది కదా. వెంటనే ఏం చేస్తుంది? కుక్కరకో అని యేసు చెప్పాడు కదా, కోడికి వస్తుందని కూసేసింది. అప్పుడు యేసు ప్రభు కోడి కుయ్యగానే పేతురు వెనకాల వస్తున్నాడని ప్రభు తెలుసు కదా. అప్పుడు ప్రభు తిరిగి ఇలా వెనక్కి తిరిగి పేతురు వైపు చూసి, పేతురు ఏమన్నావా పేతురు? ఇంకా
ఎవడొస్తాడో రమ్మని కంటే మా యాకోబయ్య గారి దగ్గరికి చెప్తాను సంగతి. అన్నవాళ్ళు నిలబడరు, నిలబడతారా? నిలబడరు. అన్నోళ్ళే నిలబడతారండి. ఎందుకంటే పేతురు అలాగ అన్నాడండి, నిలబడ్డాడండి. 3 సార్లు బొంకేస్తామని ప్రభు చెప్పాడు, బొంకేయడా లేదా? అప్పుడు అది తీసుకెళ్ళిపోతూ వెనకాల ఎంట పడుతున్నాడని కూడా వస్తున్నాడని ప్రభు తెలుసు. కోడిగుయ్యని ఇలా చూశాడంట. అప్పుడు ఆయన ముఖాన్ని చూసండి, ఆయన రూపాన్ని చూసండి, అన్న మాట జ్ఞాపకం వచ్చి ఏడ్చాడటండి. చాలా ఏడ్చాడటండి. పశ్చాత్తపడిపోయాడండి. అయ్యో చూసావా, నేను ఇసుక మీద కట్టబడిన ఇంటిలాగా అయిపోయాను, బండ మీద కట్టబడిన ఇంటిలాగా లేరు నేను అనుకున్నాడండి. ప్రియులరా, అలాంటి సందర్భాల్లో కూడా మనం నిలబడగలగాలి. రెండింటిని గురించి నేర్చుకున్నాం. బండ మీద వేసిన పునాది, ఇసుక మీద వేసిన పునాది. ఇసుక మీద వేసిన పునాది ఇసుక కొట్టుకుపోద్ది, ఆ పునాది కొట్టుకుపోద్ది. కానీ బండ మీద వేస్తే బండ నిలబడుతుంది, ఇల్లు కూడా నిలబడుతుంది. మనం ఎలా ఉందాం మరి? ఒక అడుగు లేట్ అయినా కానీ ఎక్కడ కట్టుకోవాలా? దేవుడు మనల్ని ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా, లోకరక్షకుడా, ప్రియమైన తండ్రి, 21వ రోజు కూడా మాతో మీరు ప్రత్యేకంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితం బండ మీదే కట్టబడాలి. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, ఆ ఇంటిని కొట్టినా, గాలి రేగి, తుఫాను రేగి, అలల రేగి కొట్టినా నిలబడగలిగిన పునాది వలె మమ్మల్ని చేయండి తండ్రి. మీ వాక్యము చేత స్థిరపరచండి, వాక్యము చేత కట్టండి నాయనా. ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమని అపోస్తలుడైన పౌలు గారు తను తాను వాక్యము చేత నలగొట్టుకున్నట్లుగా మీ సేవకు నన్ను కూడా నలగొట్టండి. మాతో మీరు ఉండండి ప్రభు, దర్శించండి ప్రభు.